దివ్యాంగుల పట్ల చూపే ప్రేమ ఆప్యాయతలు వారిలో స్థైర్యాన్ని పెంచుతాయని కరీంనగర్ జిల్లా చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దివ్యాంగుల్లో అపారమైన జ్ఞానం ఉంటుందని, గతంలో వారి కోసం ఎటువంటి ఉపకరణాలు ఉండేవి కావని, కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో అనేక సహాయ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటి వల్ల దివ్యాంగులు సైతం మిగతా వాళ్లలా ఎటువంటి సమస్య లేకుండా జీవించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, దివ్యాంగులకు నిర్వహించిన ఆటలు, క్రీడల పోటీల్లో వారిలో ఉన్న ప్రతిభను గమనించానని, వారు ఒకరికొకరు సహకరించుకోవడం చూశానన్నారు. ప్రపంచంలో ఎందరో దివ్యాంగులు ఎన్నో సాధించారని, అందులో సైంటిస్టులు, కవులు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మీకు అందాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకటి ప్రోద్బలం ఉండాలి. తల్లిదండ్రులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అధికారులే కావచ్చు. ఇది ఖచ్చితంగా ఉంటే మీరు సక్సెస్ అవుతారని నేను అనుకోను. మీ తెలివితేటలు కూడా మీకు ఉండాలి. అందరితో పాటు మీరు కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. కానీ ఒక మనిషి ఇంకొక మనిషి గెలిచేటప్పుడు వాళ్ళతో పోటీ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా క్లాప్స్ కొట్టే వాళ్ళకి మేము మెంటల్ రిటార్డెడ్ అని అంటున్నాము. సో నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ మెంటల్ రిటార్డెడా, మేము మెంటల్ రిటార్డెడ్ అని మనం అనుకోవాలి, అడగాలి. సో మీ అందరికీ విజ్ఞప్తి, మేము స్టూడెంట్స్ అయినా ఆఫీసర్స్ అయినా చాలా అంటే ఇంటర్వ్యూలు చెప్పి చైర్మన్ గారు నేను డిస్కస్ చేస్తా ఉన్నా, మనిషి మాత్రమే ఆశలు ఉంటాయి. కొన్ని పూర్తి అవుతుంది, కొన్ని పూర్తి అవ్వదు. కానీ ఒక్కటి మనము చేయగలుగుతామంటే, ఖచ్చితంగా మనకన్నా డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఎవరైనా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి మనము చాలా సహానుభూతితో మనం చూడాల్సిందే, చాలా అఫెక్షన్తో చూడాల్సిందే. ఒక మాతోటి ఒక ఈక్వల్ హ్యూమన్ బీయింగ్ లాగా మనం చూడాల్సిందే అని నేను అందరినీ విజ్ఞప్తి